మీరు బైబిల్ తెరచి 78వ కీర్తన భాగం మీరు 70వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. పాలించెను, నడిపించెను. ఈ వచ్చిన భాగాల్లో ఉన్న మాటలను ప్రభు మనందరి వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ వచ్చిన భాగములో నన్ను ఆలోచింపచేసినటువంటి మాట 70వ వచనంలో మొదటి మాట, తన దాసుడైన దావీదును కోరుకొని. దావీదును దేవుడు కోరుకున్నాడంట. దావీదును దేవుడు కోరుకున్నాడంట. దేవుడు దావీదును కోరుకోవడానికి దావీదులో దేవుడు ఏ ప్రత్యేకతలను చూశాడు అనే ఆలోచన నాకు కలిగిందండి. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించెను. పిలిపించెను, మానిపించెను. దావీదు ప్రారంభ దశ ఎక్కడంటే గొర్రెల దొడ్డిలో. ఎక్కడున్నాడు చెప్పండి? గొర్రెల దొడ్డిలో. పాడి గొర్రెలను వెంబడిస్తూ ఉన్నాడు, గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెల దొడ్డిలో అక్కడంతా కూడా ఆ గొర్రెల వాసన, గొర్రెలకు సంబంధించిన 1, 2 ఆ వాసన అక్కడ శుభ్రంగా ఉండదు. గొర్రెలను మేపే విషయంలో పగలనక రాత్రనక ఎండనక వాననక చలనక అడవుల్లో అరణ్యాల్లో ఎడారుల్లో ఆ గొర్రెలను తోలుకొని వెళుతూ వాటిని మేపాలి. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. దావీదు ప్రారంభ దశ అది. గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, పాడి గొర్రెలను వెంబడిస్తూ ఉన్నాడు, వాటిని మేపుతున్నాడు. తన దాసుడైన దావీదును దేవుడు కోరుకునుటను బట్టి అక్కడి నుండి పిలిచాడంట. అప్పటి వరకు తను చేస్తున్న పని ఏదైతే ఉందో దానిని మానిపించాడంట. మానిపించి దావీదు చేత ఏం చేయించాడంటే తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలను మేపుటకై అతనిని రప్పించెను. తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలపైన ఒక అధిపతిగా, తన ప్రజలను పరిపాలించడానికి ఒక అధిపతిగా, వారిని నడిపించడానికి ఒక నాయకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేశాడంట. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. సో దేవుడు తన ప్రజలను పాలించడానికి, పరిపాలించడానికి, వారిని మేపడానికి దావీదును దేవుడు ఎన్నిక చేసినప్పుడు ఏదైతే దావీదుకు దేవుడు అప్పగించాడో దాని విషయంలో దావీదు ఎలా నడుచుకున్నాడంటే యథార్థ హృదయుడై వారిని
పాలించెను, కార్యముల యందు నేర్పరి వారిని నడిపించెను. ఈ మాటలు చదువుతూ ఉంటుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి. దేవుడు ఒక వ్యక్తిని కోరుకొని అతన్ని పిలిపించి అతనికి ఒక ఆధిక్యతనిచ్చి, ఒక అర్హతనిచ్చి, ఒక అధికారాన్ని ఇచ్చి, ఒక పని అప్పగిస్తే ఆ పనిలో దావీదు ఎలా కనబడుతున్నాడంటే యథార్థ హృదయుడై దేవుని దృష్టిలో దావీదు కనబడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనం కూడా లోకములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, మనల్ని ప్రేమించి, మనల్ని కోరుకొని, లోకము నుండి ఆయన మనల్ని వేరు చేసి, ప్రత్యేకించి ఆయన మనల్ని పిలుచుకొని, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా మనలను ఆయన ఏర్పాటు చేసుకొని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, పరిచర్య ధర్మము జరిగించబడడానికి మనకు కూడా దేవుడు తన పనిలో, పరిచర్యలో కొన్ని భారాలు, కొన్ని బాధ్యతలు దేవుడు మనకు కూడా అప్పగించాడు. మనకు అప్పగించిన దానిలో మనం ఎలా నడుచుకోవాలంటే యథార్థ హృదయులమై దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. దేవుడు మనలో యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థతను మనలో ఆయన ఇష్టపడుతున్నాడు. మనం యథార్థంగా నడుచుకోవాలని, యథార్థంగా మనం ప్రవర్తించాలని, యథార్థంగా మనం మాట్లాడాలని, యథార్థంగా దేవుని సన్నిధిలో మనం పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. యథార్థతను కలిగి మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు. యథార్థత కలిగి మనం జీవిస్తే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దావీదు జీవితంలో దేవుడు తనకు అప్పగించిన దాని విషయంలో యథార్థ హృదయుడై అతడు పాలించాడు, పరిపాలించాడు, తన ప్రజలను నడిపించాడు. దేవుడు తనకు అప్పగించిన ప్రతి విషయంలో కూడా దావీదు యథార్థతను కనపరిచాడు దేవుని ఎదుట. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నీకు అప్పగించిన చేతి పనే కానీ, చిన్న వ్యాపారమే కానీ, అది ఉద్యోగమే కానీ, ఒకవేళ నువ్వు చదువుకుంటుంటే ఆ చదువులో కానీ, కుటుంబంలో కానీ, భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, తల్లిదండ్రులు ఎదుట పిల్లలు ఎలా ప్రవర్తించాలి అంటే యథార్థ హృదయాన్ని కలిగినటువంటి వారమై మనం ప్రవర్తించాలి. ఒకవేళ మనం పని చేస్తున్న చోట మన తోటివారు మన హృదయాన్ని తెలుసుకోలేకపోవచ్చు. మనం వ్యాపారం చేస్తున్నటువంటి మన తోటివారు మన హృదయాన్ని తెలుసుకోలేకపోవచ్చు. మన ఉద్యోగం చేస్తున్న చోట మనతో ఉన్నటువంటి వారు మన హృదయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ. అయితే నీ హృదయాన్ని తేటగా ఎరిగిన దేవుడు, తేటగా చూస్తున్న దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుడు ఆకాశమందు ఉన్నాడనే సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదిగో నా కుటుంబంలో నేను నా భర్త దగ్గర యథార్థ హృదయురాలునై నేను ప్రవర్తించాలి, నా యథార్థ హృదయాన్ని నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన. నా భార్య ఎదుట నేను యథార్థ హృదయుడినై నేను ప్రవర్తించాలి, నా హృదయాన్ని నా దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదుట పిల్లలు యథార్థ హృదయులై ప్రవర్తించాలి. ఇదిగో నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక దైవ భయము నిత్యము మన హృదయాలలో ఉండునుగాక. యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడండి. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టలు, యథార్థవంతులంటే ఆయనకు ఇష్టలు. మనం చాలా పెద్ద పెద్ద విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం, కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్లో మనం లైట్గా తీసుకొని యథార్థతను మనం కోల్పోతాం. ఈ రోజున దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అది చిన్న విషయమైనా, అది పెద్ద విషయమైనా,
అది చిన్న పని అయినా, అది పెద్ద పని అయినా, అది ఇంటైనా బయటైనా, మందిరంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడ మనం నిలిచినా మనలో దేవుడు యథార్థతను చూడాలి, సమాజము యథార్థతను చూడాలి, ప్రజలు యథార్థతను చూడాలి. ఆ యథార్థత మనలో కనబడాలి. రెండు చేతుల దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. అసలు దావీదును దేవుడు కోరుకోవడానికి ఒకవేళ దావీదులో ఆ యథార్థతను దేవుడు చూశాడేమో అని నాకు అనిపిస్తూ ఉందండి. ఒక వ్యక్తిని దేవుడు కోరుకోవాలంటే ఆ వ్యక్తి హృదయం ఎలా ఉండాలంటే యథార్థతను కలిగి ఉండాలి. ఇప్పుడు దావీదు ఇంటిలో దావీదు తల్లిదండ్రులకు సంతానం ఎంతమంది అండి చెప్పాలా? ఎంతమంది? 8 మంది. తనకు ముందు 7 ఉన్నారు. దావీదు వచ్చేసేటప్పటికి కడసారివాడు. ఇప్పుడు సమూయేలును యెషయా ఇంటికి దేవుడు వెళ్ళమన్నాడు. యెషయా కుమారులో ఒకరిని నీవు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా, అధిపతిగా, వాని నెత్తి మీద తైలం పోసి వాడిని అభిషేకించు అన్నాడు. అప్పుడు సమూయేలు కొంచెం భయపడ్డాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా, రాజుగా సౌలు ఉన్నాడు కదా, ఇప్పుడు నేను యెషయా కుమారులో ఒకరిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నేను అభిషేకిస్తున్నట్టుగా ఈ విషయం సౌలుకు తెలిస్తే ఇంక నేను బ్రతకటానికేనా అని సమూయేలు కాస్త జంకాడు. ఆ పరిస్థితుల్లో దేవుడే సమూయేలును ధైర్యపరిచి, ప్రవక్త అయిన సమూయేలును ధైర్యపరిచి వెళ్ళమన్నాడు. అప్పుడు తైలపు కొమ్ము తీసుకొని సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు. ప్రవక్త రావటం గమనించినటువంటి ఆ తండ్రి యెషయా సంతోషపడ్డాడు, మరొక ప్రక్కన భయపడ్డాడు. దైవజనుడు రావటం సంతోషమే, కానీ ఆయన తీసుకొస్తున్న సమాచారము ఏమై ఉన్నదో, శుభ సమాచారం అయితే సంతోషమే, ఒకవేళ అది ఏదైనా మరి కీడుతో కూడిన సమాచారం అయితే అది నా కుటుంబానికి నష్టాన్ని తీసుకొని వస్తుంది కదా. ఏ కారణము చేత దైవజనుడు నా గృహాన్ని దర్శిస్తున్నాడు అనే సందిగ్ధంలో యెషయా ఉన్నాడు. అప్పుడు సమూయేలు ఆ ఇంట ప్రవేశించి వారితో పలికిన మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయాను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. యెషయా కుమారులో పెద్దవాడు. బలి కార్యక్రమం జరిగింది. యెషయా కుమారులను శుద్ధి చేశాడు, బలర్పించాడు. ఆ సమయంలో యెషయా పెద్ద కుమారుడైనటువంటి ఎలియాబు వచ్చి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎదుట నిలిచినప్పుడు సమూయేలు తన మనసులో అనుకుంటున్నాడు, ఏమని? యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనేను. ఇలా అనుకుంటూ ఉండగానే సమూయేలు చెవిలో, సమూయేలు యొక్క మనస్సులో, సమూయేలు యొక్క అంతరంగంలో ఒక స్వరం వినబడతా ఉంది. అది దేవుని స్వరం. ఏమని వినబడతా ఉంది? యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు,
మనుషులు ఎత్తును లక్ష్య పెడతారు, మనుషులు బలాన్ని లక్ష్య పెడతారు, మనుషులు అందాన్ని లక్ష్య పెడతారు, మనుషులు వారికున్న బ్యాక్గ్రౌండ్ లక్ష్య పెడతారు, మనుషులు వారికున్న అధికారాన్ని లక్ష్య పెడతారు. కానీ నేను పైన వాటిని లక్ష్య పెట్టను. అతని ఎత్తును చూడమాకు, అతని బలాన్ని చూడమాకు, అతని రంగును చూడమాకు, అతని హృదయాన్ని చూడు. అతని హృదయము నా ఎదుట సరి అయినదిగా. చాలామంది హృదయాలు దేవుని ఎదుట సరి అయినవిగా లేవండి. అపోస్తుల కాలంలో ఓ ప్రాంతంలో దేవుడు తన సేవకుల ద్వారా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో గారిడి వాడైన సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి గారిడి చేత మనుషుల దగ్గర లాభాన్ని పొందుతున్నాడు. అపోస్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు నామములో చేసిన అద్భుతాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు. అతని గారిడికి ఎవరు కూడా మొగ్గు చూపటంలా. ఇప్పుడు అతని లాభప్రాప్తి తగ్గిపోయింది. ఇక చేసేది ఏమి లేక అతను కూడా ఏం చేశాడంటే దేవుని సేవకులను వెంబడిస్తూ మారు మనసు బాప్తిజం పొందాడు. సేవకులను వెంబడిస్తూ ఉన్నాడు. ఒక రోజున పేతురు గారి దగ్గర, అపోస్తుల దగ్గర కొంత వెండి బంగారాన్ని తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, మీరు ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందుతున్నారు, దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, అభిషేకాన్ని పొందుతున్నారు. ఆ వరం ఏదైతే ఉందో ఆ వరం నాకు కూడా కావాలి. ఇదిగో ఈ ధనాన్ని తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ బంగారాన్ని తీసుకో, ఆ వరం నాకు ఇవ్వు అని అడిగితే అపోస్తులు అన్నారు, వెండితో బంగారముతో దేవుని వరాన్ని నీవు కొనాలని చూస్తున్నావా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నువ్వు మారు మనసు పొందు, నీ హృదయాన్ని సరి చేసుకో అన్నప్పుడు వెంటనే అతడు కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రార్థన సహాయాన్ని సేవకుల దగ్గర కోరుకున్నాడు. దేవుని సేవకులను వెంబడిస్తున్నప్పటికీ, ప్రభువుని విశ్వసించినప్పటికీ కూడా అతని హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. ఈ రోజున చాలామంది ప్రభువును వెంబడిస్తున్నారు, సేవకులను వెంబడిస్తున్నారు, సంఘములో సంఘ ఆరాధన క్రమములో తప్పకుండా పాలు పంపులు పొందుతున్నారు, కాస్తో కూస్తో పరిచర్య చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళ హృదయం దేవుని ఎదుట ఎలా లేదు చెప్పండి? సరి అయినదిగా లేదు. నీ పై రూపం కాదు, దేవుడు చూస్తుంది నీ హృదయాన్ని. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన నీ అంతరంగమును స్కాన్ చేస్తూ ఉన్నాడు, నీ ఆలోచనలు స్కాన్ చేస్తూ ఉన్నాడు, నీ తలంపులను ఆయన స్కాన్ చేస్తూ ఉన్నాడు, నీ హృదయ ఆలోచనలు ఆయన స్కాన్ చేస్తూ ఉన్నాడు. అవి ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో యథార్థ హృదయులై మనము దేవుని దృష్టిలో కనబడాలా. అంటే మన హృదయంలో ఏముండకూడదు చెప్పండి? కపటం ఉండకూడదు. ఏముండకూడదు? కపటం ఉండకూడదు, దుర్యోచన ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, అసూయ మన హృదయంలో కనబడకూడదు, ద్వేషం మన హృదయంలో కనబడకూడదు, ఈర్ష్య మన హృదయంలో కనబడకూడదు. ఇవి మరి వీటిలో ఏది కనబడిందో దేవుడు అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను మాత్రం హృదయాన్ని చూస్తాను. దేవుడు అంటున్నాడు సమూయేలుతోటి, నేను అతన్ని లక్ష్య పెట్టలేదు, అతన్ని నేను త్రోసివేశాను. ఆ మాట నాకు కొంచెం బాధ అనిపించిందండి. దేవుడు త్రోసివేస్తే ఇక మన పరిస్థితి ఏంటి, మన బ్రతుకేంటి, మన భవిష్యత్తు ఏంటి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? దేవుడు త్రోసివేస్తే అమ్మో, ఆలోచనకు కూడా అందదు. ఒక క్షణము ఎడబాటునే భక్తులు దేవుని సన్నిధి ఎడబాటునే తట్టుకోలేకపోయారు. మరి దేవుడే త్రోసివేస్తే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందండి?
ఎవరిని ఆయన త్రోసివేస్తాడు? యజమానుడు ఒక ఘనమైన వివాహ విందుని ఏర్పాటు చేశాడంట. ఆ విందులోనికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడంట. భేదమేమీ లేదు, కులమత భేదం లేదు, పేద ధనవంతులు అనేటువంటి భేదం కూడా లేదు, అందరినీ ఆహ్వానించాడు. ఆ వివాహ విందులో పాలు పంపులు పొంది సంతోషించడానికి, ఆ వివాహ కార్యములోనికి, ఆ విందులోనికి ఎంటర్ అవటానికి వారికి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు. రేపు 29వ తారీఖు మనం పెళ్ళికి వెళ్ళాలి అంటే, మనకి లోనికి ఎంట్రీ వెళ్ళాలి అంటే మనకి కార్డు అవసరం అని చెప్పారు కదా, లేకపోతే లోనికి వెళ్ళనివ్వరు. సో అలాగే ఆ పెళ్లి యజమానుడు కూడా ఆ పెళ్లి విందులో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చాడు, పెళ్లి వస్త్రాన్ని ఇచ్చాడు. దానికి ఖరీదేం పెట్ల, ఫ్రీ. సో అందరూ చక్కగా ఆ పెళ్లి వస్త్రాలు ధరించుకొని లోనికి వెళ్ళి సంతోషిస్తున్నారు. ఒక మనిషి మాత్రం లోనికి వెళ్ళాడు, కానీ అక్కడ ఉన్నటువంటి నియమాన్ని అధిగమించి మీరు వెళ్ళాడు. ఆ పెళ్లి వస్త్రాన్ని ధరించకుండా లోనికి వెళ్ళాడంట. అందరిలో కలిసిపోయాడు, తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఓ సెటైర్లు వేస్తున్నాడు, ఆ జోకులు వేస్తున్నాడు. అసలు మామూలుగా అడావుడి చేయట్లా. కొంతమంది ఉంటారు కదా, మరి దేవుడు చెప్పింది చేయరు కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కొద్ది సమయానికి ఆ పెండ్లి యజమానుడు వచ్చాడు, అందరిని గమనిస్తూ ఉన్నాడు. అందరిని గమనిస్తూ ఉంటే ఆ యజమాని దృష్టిలో పెండ్లి వస్త్రము ధరించని ఒక వ్యక్తి కనపడ్డాడు. దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడో. ఆ వ్యక్తిని ఎలా పిలిచాడో తెలుసా? స్నేహితుడా అని పిలిచాడు. పిలిచి పెండ్లి వస్త్రము ఏది అని అడిగాడు. అడిగితే దానికి సమాధానము లేదు. పెండ్లి వస్త్రం ఏది? సమాధానం లేదు. అప్పుడు యజమానుడు అన్నాడు, వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి వీడిని త్రోసివేయండి అన్నాడు. ఆ యజమానుడే త్రోసివేయండి అని ఆజ్ఞాపిస్తే ఇక అతని పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నేను వాడిని త్రోసివేశాను. దేవుడు కోరుకునే స్థితిలో మనం ఉండాలి, కానీ దేవుడు మనల్ని త్రోసివేస్తే ఆ స్థితిలోనికి మనం దిగజారిపోకూడదండి. దేవునికి మహిమ ఆరోపిస్తూ అందరం ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఏలియాబును గూర్చి దేవుడు అంటున్నాడు, నేను హృదయాలను చూస్తాను. ఏలియాబు హృదయము నా దగ్గర యథార్థతను కనపరచలేకపోయాడు కాబట్టి అతన్ని నేను త్రోసివేస్తున్నాను, ఇతను నేను కోరుకోలేదు అనగానే వెంటనే సమూయేలు దేవునికి లోబడి అతన్ని పక్కకి పంపించేశాడు. అతని తర్వాత వరుసలో అబినాదాబు వచ్చాడంట. ఎవరు వచ్చారు? అబినాదాబు. ఇప్పుడు కూడా అనుకున్నాడు సమూయేలు, నిజంగానే ఇతన్ని దేవుడు కోరుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇతను కూడా నేను కోరుకోలేదు, ఇతను కూడా నేను త్రోసివేశాను. అతను తర్వాత మరొక అతను వచ్చాడు, షమ్మా. దేవుడు అంటున్నాడు, ఇతను కూడా నేను కోరుకొనలేదు. యెషయా కుమారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిలబడతా ఉన్నారు. సమూయేలు ద్వారా దేవుడు అంటున్నాడు, ఇతన్ని నేను కోరుకోలేదు, ఇతన్ని నేను కోరుకోలేదు. వరుసగా 7 అయిపోయారు. దైవజనుడు సమూయేలు అంటున్నాడు, ఇక వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా నీకు? అప్పుడు ఆలోచించయ్యా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? అయితే వాడు గొర్రెలను కాస్తున్నాడు. ఇందాక మనం 78వ కీర్తనలో చదువుకున్నాం. ఎక్కడి నుండి పిలిచాడంట? గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించాడంట.
సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యెషయాకి చెప్పు, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న, ఆ గొర్రెల సాలలో ఉన్న, ఆ పాడి గొర్రెలను మేపుతున్న ఆ దావీదును పిలిపించు. దావీదును పిలిపించు అనగానే సమూయేలు యెషయాకి చెప్పగా యెషయా కబురు పెట్టాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు అక్కడి నుండి వచ్చేంత వరకు సమూయేలు తన కొరకు వేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరుద్దాం. అదే నాకు అర్థం కావట్లా. ఒక ఇంటిలో ఒక తండ్రి సంతానమే కదా వీరంతా. పెద్దవాడిని త్రోసివేసి, రెండో వాడిని త్రోసివేసి, మూడో వాడిని త్రోసివేసి, వరుసగా 7గురిని త్రోసివేసి 8వ వాడిని కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు పై రూపాన్ని చూడటంలా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఏముందంటే యథార్థత. అందుకనే దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును కోరుకున్న దేవుడే నిన్ను కూడా కోరుకోవాలి. దావీదును కోరుకున్న దేవుడే నన్ను కూడా కోరుకోవాలి. దేవుడు మనల్ని కోరుకోవాలంటే దావీదు హృదయంలో దేవుడు ఏ యథార్థతనైతే చూశాడో అదే యథార్థతను మనలో కూడా దేవుడు చూడాలి. అదే యథార్థతను దేవుడు మన హృదయంలో కూడా చూడాలి. దేవుడు మన హృదయంలో యథార్థతను చూస్తే మన స్థితిగతులన్నీ తిరగబడిపోతాయి. హల్లెలూయా, అవునా కాదా? మన స్థితిగతులు మారిపోతాయండి. దేవుడు మనల్ని కోరుకుంటే మనం ఉన్నటువంటి ఆ స్థితి నుండి ఆయన మనల్ని పిలుస్తాడు. పిలిచి మనల్ని ప్రత్యేకిస్తాడు, ప్రతిష్ఠిస్తాడు, అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన గొర్రెలు మేపేటప్పుడు ఏ బండో, ఏ రాయో, ఏ గొట్టో చూసుకొని కూర్చునేవాడు దావీదు. గొర్రెలు మేపేవాళ్ళు అంతే కదా. ఎండవేళ ఏ చెట్టు కిందో, ఏ రాయో బండో చూసుకొని కండవ వేసుకొని కూర్చునేవాళ్ళు. అలా ఎక్కడో గొట్ల మీద, రాళ్ల మీద, రప్పల మీద, బండల మీద కూర్చున్న దావీదును దేవుడు పిలిచి ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరుద్దాం. బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేశానికి ఒక చక్రవర్తిగా, రాజుగా అభిషేకించి దావీదును కూర్చోబెట్టాడు. మీరు కూడా గమనించే ఉంటారు, ఆయా సమయాలలో. ఇప్పుడు రాజుగారి యొక్క సింహాసనం అండి, రాజసముఖంలో అధిపతులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, శతాధిపతులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా సింహాసనాలు ఉంటాయి. కానీ రాజుగారి సింహాసనం ఎక్కడ ఉంటుందో తెలుసా? వీళ్ళ సింహాసనాలన్నిటికంటే కూడా పై భాగములో ఉంటుందన్నమాట. ఎత్తైన చోట, ఎత్తైన స్థలంలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యం! దేవుడు కోరుకుంటే అందరికంటే కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. దావీదు తన ఇంటిలో కడసారివాడు, చివరివాడు. ఎక్కడో గొర్రెలను కాస్తూ, గొర్రెల దొడ్డిలో, గొర్రెల సాలలో, గొర్రెల పశువుల శాలలో ఉన్నటువంటి దావీదును దేవుడు తీసి, దావీదు అన్నల కంటే కాదు, దావీదు యొక్క బంధువులు, స్నేహితులు అయిన వారు, ఆత్మీయులు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ దేశంలోనే అందరికంటే కూడా దావీదును దేవుడు హెచ్చించి అతనికి సింహాసనాన్ని వేసి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. బా, దావీదును దీవించి మనల్ని దీవించకపోవడానికి దేవుడు పక్షపాతి అయితే కాదు. దావీదు హృదయంలో ఉన్న యథార్థత మన హృదయంలో కూడా దేవుడు చూడగలగాలి. దావీదు ఎలా యథార్థ హృదయుడై పరిపాలించాడో, తన కుటుంబాన్ని నడిపించుకున్నాడో, తన జీవితంలో
తను ఎలా బ్రతికాడో ఆ బ్రతుకు మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు హెచ్చిస్తాడండి, హెచ్చిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు ఆయన. మనం హెచ్చించుకుంటే అది నిలవదండి, దేవుడు హెచ్చిస్తే అది నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తే అది స్థిరపరచబడుతుంది. దేవుడు హెచ్చిస్తే అది శాశ్వతంగా నిలిచుంటుంది. మీరు చూడండి, దావీదు అక్కడ నుండి వచ్చాడు. 16వ అధ్యాయము మీరు 10వ వచనం. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. కొంచెం బలంగా కొడదా. దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, అతడు లోపలికి రాగానే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచివని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. అబ్బా, ఇది ఎంత గౌరవం, ఘనత అండి. దైవజనులు ఎదుట అందరూ నిలబడతారు, కానీ దావీదు ఎదుట దేవుడు దైవజనుని ఏమంటున్నాడు? లేచి నిలవబడి అతన్ని నీవు అభిషేకించు. దావీదు లోనికి రాగానే సమూయేలు లేచి నిలబడుతున్నాడు. ఎంత అద్భుతం. అక్కడ మీరు ఏం గమనిస్తున్నారండి? దావీదును దేవుడు కోరుకుంటే దావీదును దేవుడు గౌరవించి ఘనపరుస్తున్నాడు. దావీదుకు ఒక ప్రత్యేక గౌరవం అక్కడ లభించింది. ఇప్పుడు తనకు ముందున్న 7 అన్నలు దావీదు ఎదుట, దావీదు కోసం కాకపోయినా దావీదు ప్రక్కన నిలిచిన సమూయేలు, దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలును బట్టి చేతులు కట్టుకొని నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా అరే ఒరే అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు నాయనా దావీదా అని పిలుస్తున్నారు. దావీదును పిలిచే పిలుపు మారిపోయింది. దావీదును చూచే చూపు మారిపోయింది. కారణం ఏంటంటే దావీదును దేవుడు కోరుకున్నాడు. నిన్ను నన్ను కోరుకుంటే దేవుడు సమాజంలో మన విలువ పెరిగిపోతుందండి, మన గౌరవం మారిపోతుంది, మనకిచ్చే ప్రాధాన్యత మారిపోతుంది. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును గూర్చి దేవుడు అంటాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించు. ఏం చేయమన్నాడు చెప్పండి? అభిషేకించు అన్నాడు. చూడండి అక్కడ మీరు 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము ఏం చేశాడంట? ఎవరి ఎదుట? గట్టిగా చెప్పాలి. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఎవరైతే ఈ దావీదు ఏముంది లేరా, దావీదు ఏముంది లేరా, వీడు మాకంటే తక్కువ, మాకంటే చిన్నవాడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, దేనికి పనికిరాడు, వీడిదేముందిలే వీడిదేముందిలని అందరూ పక్కన పెట్టినా, ఎవరైతే దావీదును పక్కన పెట్టారో, ఎవరైతే దావీదును తక్కువగా చూశారో, ఎవరైతే దావీదును నిరాకరించారో, ఎవరైతే ఏముందులే వీడిదని అనుకున్నారో, వారి ఎదుట
దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు లేచి నిలబడి తైలపు కొమ్ము తీసి దావీదు తల మీద తైలాన్ని పోసి అభిషేకిస్తా ఉన్నాడు. సహోదరులు ఎదుట దావీదు దేవుని ద్వారా దైవజనుని చేత అభిషేకించబడతా ఉన్నాడు. సౌండ్ లేదు సహోదరులకి. దేవునికి స్తోత్ర. దేవుడు నిన్ను కోరుకుంటే ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో, ఎవరైతే నిన్ను కాదన్నారో, నిరాకరించారో, ఏముందులే వీడిది అన్నారో, వారి ఎదుటే నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. వారు నిన్ను చూసి నోరెళ్ళ పెడతారు. ఏం అర్థం కాదు వారికి. నీ ఎదుట చేతులు కట్టుకునేటట్టు దేవుడు చేస్తాడు. ఇది మామూలు విషయం. దేవుడు ఇన్వాల్వ్ అయితే జరిగిన కార్యం ఇది. లేదంటే దావీదు ఎప్పటికీ ఆ స్థాయికి వచ్చేవాడు? ఆ స్థితికి రావడానికి ఛాన్సే లేదండి. దావీదును దేవుడు కోరుకోవడానికి మూలం ఏంటంటే ఏమీ లేదు. దావీదు హృదయంలో దేవుడు యథార్థతను చూశాడు. దావీదు అంతరంగంలో దేవుడు యథార్థతను చూశాడు. దావీదు మనసులో దేవుడు యథార్థతను చూశాడు. దావీదు ప్రవర్తనలో దేవుడు యథార్థతను చూశాడు. దావీదు మాటల్లో దేవుడు యథార్థతను చూశాడు. ఆ యథార్థతను బట్టి దావీదును దేవుడు కోరుకున్న దావీదును తన సహోదరుల ఎదుట అభిషేకిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని అభిషేకము దావీదుకు దొరికింది. అయ్యా నన్ను అభిషేకించు అంటే అభిషేకిస్తాడు. దానికి ముందు మన హృదయంలో ఏం కనబడాలంటే యథార్థత కనబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకున్నాడో దావీదు, అక్కడ ఉన్న మాట చూడండి, నాట నుండి అనే మాట చూస్తాం. యెహోవా వాని అభిషేకము చేసెను నాట నుండి. అందరూ చెప్పండి, నాట నుండి. కొంచెం గట్టిగా. నాట నుండి అంటే ఆ దినము, ఆ గడియ, ఆ నిమిషము లేదా ఆ క్షణము నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. బలముగా దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వస్తే దావీదు ఎదుట ఎలుగుబంటు నిలవలేకపోయింది. దావీదు ఎదుట బొబ్బరిస్తూ వచ్చిన సింహము నిలవలేకపోయింది. దావీదు ఎదుట గొలియాతు నిలవలేకపోయాడు. దావీదు ఎదుట శత్రువు నిలవలేకపోయాడు. కారణం ఏంటి? ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించాడో, ఆ అభిషేకించిన నాట నుండి, ఆ గడియ నుండి, ఆ క్షణము నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. దేవుని ఆత్మ ఎవరి మీదకి బలంగా వస్తుందో వారి ఎదుట శత్రువు కూలిపోతాడండి. శత్రువు నిలవలేడు. సమస్యలు నిలవలేవు, బలహీనతలు నిలవలేవు, అనారోగ్య పరిస్థితులు నిలవలేవు. ఈ రోజున నీ మీద దాడి చేయడానికి శత్రువు వస్తున్నాడు. సమస్యలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, శోధన వస్తుంది. వాటిని ఎదుర్కొని జయించలేక నువ్వు చతికిలు పడిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ సహాయం నీకు లేదు. మీరు సాంసోన్ని గమనించండి. దేవుడు సాంసోన్ని ఎడబాసాడంట. ఫిలిస్తీన్లకి సాంసోన్ ఏమైపోయాడు చెప్పండి? దొరికిపోయాడు. సంఖ్యలతో సాంసోన్ని బంధించేశారు. ఫిలిస్తీన్లు తమ దేవతా గుడిలోనికి తీసుకుని వెళ్ళి ఆ గుడికి ఆధారమైనటువంటి ఆ స్తంభానికి కట్టేశారు. దానికి ముందుగా సాంసోను కళ్ళును పీకేశారు. సాంసోను తిరగలి విసరడానికి పెట్టారు. తిరగలి విసరటం అంటే అది ఒక భయంకరమైన శాపానికి సూచనది. కారణం ఏంటి? ఆ పరిస్థితుల్లోనికి అతడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతన్ని ఎడబాసింది. అప్పుడు తనకు అర్థమయ్యింది. పశ్చాత్తాపడి కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నేను బుద్ధి లేని పని చేశాను, నా ప్రతిష్టతను పాడు చేసుకున్నాను, నాజీరు వ్రతంలో నుండి నేను తొలగిపోయాను, సమర్పణలో నుండి తొలగిపోయాను.
నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని ఒక్క అవకాశం ఇయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఒక్క అవకాశం. నేను పడిపోయింది నాకు అర్థమవుతుంది. అతిక్రమములో, పాపములో, దుష్టత్వంలో, దుష్కార్యములో, చేయకూడనటువంటి ఆ పనుల్లో నేను పడిపోయింది నాకు అర్థమయ్యింది. నేను పడిపోయాను కాబట్టి దేవుని ఆత్మ నన్ను ఎడబాసింది. నాకు అర్థమయ్యింది. నేను పశ్చాత్తాపడుతున్నాను, సరి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, ఈ స్థితి నుండి లేవనెత్తబడడానికి నేను కోరుకుంటున్నాను. నన్ను సరిచేయి, నన్ను దిద్దు, నన్ను బాగు చేయి. నాకు ఒక్క అవకాశము ఈ ఒక్క అవకాశం అంటే దేవుడు ఇస్తాడా కాదంటాడా? నువ్వు పశ్చాత్తాపంతో అడిగితే నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడండి. దేవుడు శాంసోన్కి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరలా దేవుడు బలంగా శాంసోన్ మీదకి దేవుడు వచ్చాడు. దేవుని ఆత్మ బలముగా శాంసోన్ మీదకి వచ్చింది. ఆ గుడికి ఆధారముగా ఉన్న ఆ స్తంభాలకు కట్టేశారు కదా, వాటిని ఇలా లాగగానే ఆ రెండు కూడా ఒక్కసారిగా శాంసోను దేవుని ఆత్మతో నింపబడిన బలముతో లాగినప్పుడు ఆ స్తంభాలు ఒరిగిపోయినాయి. ఆ గుడంతా కూలిపోయింది. శాంసోను బ్రతికి ఉన్నప్పుడు ఫిలిస్తీయులను చంపిన సంఖ్య కంటే అతడు చనిపోతూ ఫిలిస్తీయులను చంపినటువంటి సంఖ్య అధికముగా ఉందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుని ఆత్మ మన మీదకి బలంగా వస్తే శత్రువును మనం ఓడిస్తాం, శత్రువును మనం హతమారుస్తాం, సమస్యలను మనం జయిస్తాం, శత్రువును మనం జయిస్తామండి. ఈ రోజున ఓటమికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మనలను ఎడబాయటమే. దేవుని ఆత్మ ఎందుకు మనల్ని ఎడబాసింది అంటే మనం ప్రతిష్ఠితలో నుండి వచ్చేసాం, పక్కకి సమర్పణలో నుండి పక్కకు వచ్చేసాం, దుష్టత్వంలో పడిపోయాం, పాపంలో పడిపోయాం. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని మాత్రం, పాపి అంటే నేను, నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అలాగని నేను పాపంలో ఉంటే పాపాన్ని కూడా ఆయన ప్రేమించడు. పాపాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. శాంసోన్ అంటే దేవునికి ఇష్టం. అలాగని శాంసోన్ వెళ్ళి వేసే ఒడిలో పడుకుంటే శాంసోను దేవుడు ప్రేమించలేడు. శాంసోను పాపంలో పడుకుంటే శాంసోను దేవుడు ప్రేమించలేడు. ఎందుకని? ఆయన పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ద్వేషిస్తున్నాడు, పాపాన్ని అసహించుకుంటున్నాడు. నీవంటే ఇష్టమే యేసయ్యకి, కానీ నువ్వు పాపంలో ఉంటే కూడా నిన్ను ఆయన కౌగిలించుకోలేడు, నీలో ఆయన ఉండలేడు. ఆ పాపములో నుండి నువ్వు లేచి పక్కకు వస్తే ఆయన నిన్ను కోరుకుంటాడు, నీలోనికి వస్తాడు. ఆయన బలముగా తన ఆత్మతో నిన్ను నింపుతాడు, ఆయన బలపరుస్తాడు. ఆయన దానిలో నుండి ప్రక్కకు రావటానికి పశ్చాత్తాపం నీలో యేసయ్య చూడాలి. ఒక్కసారి బలముగా శాంసోను మీదకి వస్తే ఫిలిస్తీయులను 1000 మందిని చంపేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందంట? బలముగా వచ్చిందంటండి, బలముగా వచ్చిందంట. అక్కడ ఇంకొక మాట, విచారకరమైనటువంటి మాట అండి. మనం 14వ వచనంలోకి వస్తే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. యెహోవా ఆత్మ ఎవరిని విడిచిపోయింది? సౌలును విడిచిపోయింది. ఇక్కడ మీరు గమనించాలి, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనల్ని విడిచిపెడుతుందో వెంటనే మనలోనికి ఎవరు వస్తారో తెలుసా? అక్కడే రాయబడింది, యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా. సౌల్లోనికి ఎవరు వచ్చారు చెప్పండి? దురాత్మ. అంటే దేవుని ఆత్మ మనల్ని విడిచిపెడితే దురాత్మ మనలోనికి వస్తుంది. దురాత్మ మనను వెరిపిస్తుంది, భ్రమ పెడుతుంది, పాపంలోనికి తీసుకొని వెళుతుంది. సౌలు జీవితం తర్వాత మనం చూస్తాం కదా, ఎంత భ్రష్టత్వంలోనికి దిగిపోయాడో.
కారణం ఏంటంటే దురాత్మ అతన్ని ఏం చేస్తూ ఉంది, వెరిపిస్తూ ఉంది. పద, ఇదిగో సోది చెప్పేవారి దగ్గరికి పద, చిల్లంగి చెప్పేవారి దగ్గరికి పద, ఇదిగో శకునం చెప్పి ఆ స్త్రీ దగ్గరికి పద. ఎవరు ప్రేరేపిస్తుంది? దురాత్మ. మరి దేవుని ఆత్మతో నింపబడితే నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఏమని ప్రేరేపిస్తుంది? దేవుని మందిరానికి పద, ఇదిగో ఉపవాసం ఉండు, ఇదిగో మోకరీలు, ఇదిగో దేవుని దగ్గర చేతులెత్తు, ఇదిగో మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇక్కడే అర్థమైపోద్ది మనలో ఎవరు పని చేస్తున్నారా అని. సోది చెప్పే దగ్గరికి పద అని ఆలోచన మనసులోకి వస్తే ఎవరు వెరిపిస్తున్నారు? దురాత్మ వెరిపిస్తుంది. అంటే మనలో దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయాడు. అప్పటికన్నా మనకు అర్థమై మనకు బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి? మనం సాంసోను ఏడ్చినట్టు మనం కూడా ఏడవాలి. అయ్యా, పొరపాటు అయ్యింది, నేను తొట్టిల్లాను, పడిపోయాను, బుద్ధి లేని పని చేశాను, నన్ను క్షమించు, నీ ఎడబాటు నేను తట్టుకోలేను ప్రభా, నువ్వు నాలో ఉండాలి, నాతో ఉండాలి, నీ ఆత్మ నా పైన బలముగా రావాలి అని మనం పశ్చాత్తాపడాలి. అలా కాకుండా లేదు లేదు లేదు, ఆ సోది చెప్పేవాళ్ళు మనకు చెబుతారు, ఆ చిల్లంగితనం చేసేవాళ్ళు మనకు చెప్తారు, ఆ శకునం చూసేవారు చెప్తారు. ఏం చెప్తారు వాళ్ళు? ఇంకా నాశనంలోనికి మనల్ని నడిపిస్తారు, ఇంకా భ్రష్టత్వంలోనికి మనల్ని తీసుకుని వెళతారు. మన భక్తి జీవితం పాడైపోతుంది, మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది, మన ప్రార్థన జీవితం పాడైపోద్ది. దేవుడు మనకు దూరం అయిపోతూ ఉంటాడు, దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఇంకా లేనిపోని సమస్యలు, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. నీ బాధ ఏదో దేవుని దగ్గర చెప్పుకోవడానికి దేవుని పాదాల మీద పడాలి, కానీ మనం ఇంకెక్కడికి కూడా మనం వెళ్ళకూడదు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. దురాత్మ వచ్చి సౌలుని ఏం చేసిందంట? వెరిపించిందంట. వెరిపించిన తర్వాత సౌలు చూపు మారిపోయిందండి. సౌలు చూపు ఎలా వచ్చేసిందో తెలుసా? విషపు చూపు, అంటే అసూయ. తట్టుకోలేకపోతున్నాడు. తన ముందు ఎవరైనా పొగిడితే, ఘనపరిస్తే, గొప్ప చేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఈ ఓరవలేని తనము సౌలులోనికి ఎలా వచ్చింది అంటే, దురాత్మ వచ్చి వెరిపిస్తూ ఉంది. దేవుని ఆత్మ వచ్చింది అనుకోండి, నీ ముందు ఎవరైనా గొప్ప అవుతుంటే, ఘనపరచబడతా ఉంటే, దీవించబడతా ఉంటే, వాడబడతా ఉంటే నీకేమనిపిస్తుంది తెలుసా? దేవుని చేతిలో వాడబడుతున్నాడు, దేవుని ద్వారా దీవించబడుతున్నాడు, దేవుడు హెచ్చిస్తున్నాడు, దేవుడు గొప్ప చేస్తున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, దేవుని ద్వారా ఆస్వాదించబడినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడని అతన్ని నువ్వు కూడా గౌరవించి ఘనపరుస్తావు. అది దేవుని ఆత్మలో పనిచేస్తే వచ్చే స్వభావం. హల్లెలూయా. అసూయ వలన ఏమొస్తుందో చెప్పమంటారా? సామెతల్లో రాయబడింది, అసూయ అంటే ఎముకలకు కుళ్ళు. ఎముకలు జబ్బు వస్తుందండి అసూయ ఉంటే. యేసు నామములో అసూయ మనలో నుండి తొలగిపోవును గాక. దాన్ని మనమే ఏం చేయాలి? దాన్ని నియంత్రించాలి. ఏం చేయాలి? దాన్ని మనం నియంత్రించుకోవాలి. ప్రార్థన బలముతో దాన్ని మనలో నుండి తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే దేవుని ఆత్మ మన మీదకి బలంగా వస్తుంది. సౌలు మీదకి దురాత్మ వచ్చి వెరిపిస్తే చూపు మారిపోయింది, మాట మారిపోయింది. మాట ఎలా మారిపోయింది? గొలియాతును పడగొడితే ఏం చేస్తా అన్నాడు? దావీదుకి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఇచ్చి చేశాడా? ఇంకొక ఆయనకి ఎవరికో ఇచ్చి చేశాడు. తర్వాత రాహేలు దావీదు మీద మనసు పడిందన్న సంగతి తెలుసుకున్నాడు. రాహేలు బుద్ధి ఏంటో తండ్రిగా సౌలుకి బాగా తెలుసు. తెలిసి ఏమనుకున్నాడు తెలుసా? ఎటు దావీదు మీద నా కుమార్తె, చిన్న కుమార్తె రాహేలు మనసు పడుతుంది, రాహేలుని ఇచ్చి కానీ దావీదుకు పెళ్లి చేస్తే దావీదుకి రాహేలు ఎలా ఉంటుందంటే ఉరిగా ఉంటుంది. అంటే రాహేలు బుద్ధి మంచిది. రాహేలు కాదండి, మీకాలు.
మీకాలు దావీదు మీద మనసు పడిందన్న సంగతి సౌలు తెలుసుకొని మీకాలు దావీదుకి ఇచ్చి చేసేస్తే మీకాలు దావీదుకి ఎలా ఉంటుందంటే ఉరిగా ఉంటుందంట. అంటే ఈ అమ్మాయి బుద్ధి మంచిది కాదు అంటే సామెతలో ఒక మాట ఉంది, గయ్యాలైన భార్యతో కాపురం చేయుట కంటే అరణ్యంలో నివసించుట. అంటే గయ్యాలు కాబోలు ఒకవేళ మీకాలు, మరి మనకైతే తెలియదు అవన్నీ అక్కడ రాయబడలేదు. కానీ ఈ గయ్యాలు ఇచ్చి కానీ దావీదుకు పెళ్లి చేస్తే నేను చంపవసరంలా, మీకాలు దెబ్బకు దావీదే చచ్చిపోతాడు, లేదా ఇల్లు వదిలిపెట్టేటైనా పారిపోతాడు, దేశాన్ని వదిలిపెట్టేటైనా పారిపోతాడు, మీకాలే ఉరిగా ఉంటుందని చెప్పి సంతోషంగా మీకాలను దావీదుకి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అది కూడా ఎలాగో తెలుసా, యుక్తిగా తన సేవకులతో చెప్తాడు, ఇదిగో రాజు నీ ఎడల దయగా ఉన్నాడు, తన చిన్న కుమార్తె అయినటువంటి మీకాలు నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, కాకపోతే దానికి ఒక కండిషన్ అన్నాడు. ఏంటా కండిషను? ఏ వ్యక్తి అయితే ఫిలిస్తీన్ల దండులోనికి వెళ్ళి ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళు అంటే ఈ నొసటి భాగాన్ని, ఈ తల భాగాన్ని లేపుకొని రావాలంట. అటువంటివి ఒక 100 మందివి తీసుకొని వస్తే ఆ వీరుడికి మీకాలు నుంచి పెళ్లి చేస్తానంటున్నాడు సౌలు అని సౌలే తన సేవకుల ద్వారా యుక్తిగా చేయించాడు. అంటే దావీదు ఇప్పుడు ఫిలిస్తీన్ల ఆ ముందోళ్ళ కోసం ఫిలిస్తీన్ల దండలోనికి వెళితే 100 మందిని చంపేలోపు వాళ్ళు దావీదును చంపేస్తారు, ఇలాగైనా నాకు పేడ విరగడైపోతుంది అన్నట్టుగా కుయుక్తిగా ప్రవర్తించాడు. అడిగిన దానికంటే అదనంగా పట్టుకొచ్చాడు దావీదు వెళ్ళి. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వస్తూ ఉందండి. ఇక చేసేది ఏమీ లేక మీకాలు నుంచి దావీదుకు పెళ్ళి, అది కూడా మనసులో సంతోషంగా ఇవ్వలా, నా కూతురు దెబ్బతోటి ఈడు అదైపోవాలి ఇదైపోవాలని మనసులో అనుకుంటా ఇచ్చాడు. మీకాలు బుద్ధి ఒక చోట బయటపడుతుందండి. అందుకని నేను అలా అన్నాను. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ బట్టి దేవుని స్తుతిస్తూ మందసాన్ని దావీదు తన అంతఃపురానికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ మందసం ఎదుట పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తాడు. పిచ్చి పిచ్చిగా అంటే దేవుని స్తుతించడానికి తను మరిచిపోతాడు, తన్మయం చెందుతాడు. అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మందసం ఎదుట దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మందసాన్ని తన రాజనగరికి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ అంతఃపురంలో నుండి చూస్తుంది ఎవరిని? దావీదును. దేవుని మందసం ఎదుట నాట్యమాడుట దావీదును చూచి తన మనసులో అసహ్యపడుతుంది దావీదు మీద. అసహ్యపడి దావీదును అంటది, ఏంది ఒక పనికి మాలిన వాడు, నీచుడు ఎగిరినట్టు ఎగురుతున్నావు, నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు, ఏంది ఆ డ్యాన్స్ ఏంది, ఆ కథ ఏంది, నువ్వు ఎవరు, నువ్వు రాజు, నీ హోదా, నీ డిగ్నిటీ ఏంది, నీ హోదాతనం ఏంది, అవన్నీ పక్కన పెట్టావేంది అని నీచంగా ఎంచిందంట దావీదుని. నీచంగా ఎంచింది. దావీదు అంటాడు, అమ్మ నువ్వు అన్నట్టు నేను నీచుడిని, అంతకంటే దరిద్రుడిని నేను. అక్కడి నుండి దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఆ దేవుని మందసం ఎదుట నేను నాట్యం ఆడటంలో తప్పేమి, నేను నాట్యం కాదు ఏమైనా అయిపోతాను ఆ దేవుని కోసం అన్నాడు. అది దేవుడు మెచ్చాడు, దావీదును దీవించాడు. అలా దావీదు మీద అసహ్యపడి నీచంగా ఎంచిన మీకాలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్న వారిని మీరు నీచంగా ఎంచమాకండి. ఒకవేళ అలా నీచంగా ఎంచితే మీ మనస్సులో ఆ కార్యము జరిగిన దాన్ని దేవుడు చూస్తాడు, గర్భాలు ముయ్యబడతాయి, గర్భ దీవెనలు మీ మీదకి రావు, శాపము మీ మీద నిలిచుంటుందండి. మీకాలు చచ్చిపోయే వరకు ఆమె గర్భం ధరించలా. దానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి మందసము ఎదుట నాట్యమాడుతున్న దావీదు విషయంలో దావీదును అసహించుకొని నీచంగా ఎంచిందంట. అందుకని దేవుడు చూసి ఆమె గర్భాన్ని మూసేసాడు. సో ఇప్పుడు సౌలు విషయానికి వస్తే అక్కడ మాట తప్పాడు. తర్వాత కుమార్తె మీకాలుని ఇవ్వడానికి కూడా కుయుక్తిగా దావీదుకు ఉరిగా ఉండాలని ఇచ్చాడు. ఇది ఎంత దుర్యోచన!
తన ఆలోచన పాడైపోయింది, తన మాట పాడైపోయింది, తన చూపు పాడైపోయింది, తన ప్రవర్తన పాడైపోయింది. పాడైపోవడానికి కారణం ఏంటండి? దురాత్మ వచ్చి ఏం చేస్తూ ఉంది? వెరిపిస్తూ ఉంది. దురాత్మ వచ్చి వెరిపిస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళవలసిన సౌలు శకునగాండ్ర దగ్గరికి వెళ్ళాడు, చిలంగి వారి దగ్గరికి వెళ్ళాడు. మనం ఈ రోజున దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళుతున్నామంటే ఎవరు వెరిపిస్తున్నారు? దురాత్మ. జాగ్రత్త, దురాత్మ నీలో పనిచేస్తుంది. గ్రహించి సరి చేసుకోవాలి. వెంటనే దేవుని వైపు తిరగాలి. దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చిందంట. దేవుని ఆత్మ మన మీదకి వస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ మన మీదకి బలంగా వస్తే దావీదులో మనం గమనిస్తాం. సౌలు ఈటి పట్టుకొని బలంగా దావీదు మీదకి ఇసిరితే దేవుడు తప్పించాడు. దావీదు సౌలు ఎదుటి నుండి తొలగి ప్రక్కకు తొలగి సౌలు ఎదుటి నుండి దావీదు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ సౌలు నన్ను చంపాలనుకున్నాడు, చంపే ప్రయత్నం చేశాడు, దేవుడు నన్ను తప్పించాడు, కాబట్టి నాకు దేవుడు అవకాశం వస్తే సౌలును నేను బ్రతకనివ్వకూడదు అనుకున్నాడా? దావీదు మనసులో మచ్చకు కూడా ఆ ఆలోచన, అబ్బా అసలు ఇది మామూలు విషయం అండి. పక్కా అర్థమైపోయింది. సౌలు దావీదును చంపడానికి బలంగా ఈట విసిరాడని, దేవుడు తప్పించాడు. కానీ అటువంటి సౌలు మీద కూడా ఇంత కోపం కానీ, చెప్పండి, కక్ష కానీ దావీదు మనసులో కనబడటం లేదు. కారణం ఏంటంటే దావీదులు ఎవరు పనిచేస్తున్నారు? దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది. దేవుని ఆత్మ మన మీద బలంగా పనిచేస్తే మనల్ని నిందించి, దూషించి, చెడ్డ మాటలు పలికి, తిట్టి, దుమ్మెత్తిపోసిన లైట్గా తీసుకుంటాం, వాళ్ళని ప్రేమించి వదిలేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంటిలోనికి వద్దాం. అత్త మీదనో మాట అంది, కోడలు ఏదో మాట అంది, వదిలేస్తారా? వదిలేయలేకపోతున్నారంటే ఎవరు పని చేస్తున్నారు? వదిలేస్తున్నామంటే ఎవరు పని చేస్తున్నారు? అంతే, సింపుల్. తోబుట్టులే లేదు తల్లిదండ్రులే ఓ మాట అన్నారు, కాస్త ఓర్చుకోలేమా? ఓర్చుకోకూడదా? నన్ను ఇంత మాట అంటారా, నేను ఎందుకు పెడతాను అంటే ఎవరు పని చేస్తున్నారు? దురాత్మ పని చేస్తున్నారు. ఓర్చుకుంటే దేవుని ఆత్మ పని చేస్తుంది నీలో. దాని ప్రతిఫలం తర్వాత వేరుగా ఉంటుంది. అంతే కదా. దావీదును సౌలును దావీదు చంపాడా? సౌలు తనకు తానే చనిపోయాడు. దేవుడు తీసుకొచ్చి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మీకు అర్థం కాల? ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరు చనిపోవాలి? సౌలు చనిపోవాలి. దావీదు సౌలును చంపి కూర్చున్నాడా? అంటే దావీదు చేతికి మట్టి అంటలా, మరెవరు చేతికి మట్టి అంటలా, చివరికి సౌలే తనకు తానుగానే యుద్ధానికి వెళ్ళి తనకు తానుగానే పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. అంటే నీ చేతికి మట్టి అంటకుండా దేవుడు నిన్ను దీవించి హెచ్చిస్తాడు. చేతికి మట్టి అంటకుండా అంటే దాన్ని ఇలా మనం అర్థం చేసుకుందాం. నీ చేతుల కష్టాన్ని బట్టి కాదు, దేవుడు తన కృపను బట్టి నిన్ను దీవిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని బట్టి కాదు, దేవుడు తన ఉచితమైన మహాకృప ద్వారా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. ఏముండకూడదు మనకు మనసులో? చెప్పండి, ఏముండకూడదు చెప్పండి?
మనసులో మనకేమీ ఉండకూడదు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన హృదయాన్ని మనం నిర్మలంగా కాపాడుకోవాలి. నిర్మలమైన మంచి మనస్సాక్షితో మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన హృదయంలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు, మత్సరాలు, కలంకాలు, ద్వేషాలు, అసూయలు ఏది మన హృదయంలో ఉండకూడదండి. ఆ తర్వాత దావీదుకే సౌలును దేవుడు అప్పగించాడు దగ్గరకు తీసుకొచ్చి. దావీదుతో ఉన్నటువంటి వారు ఏమన్నారు? దేవుడే సౌలు నీ చేతికి అప్పగించాడు, నువ్వు చంపటం కాదు, నువ్వు ఒక దెబ్బతో మేము చంపేస్తామన్నారు. వద్దు అన్నాడు. ఏమన్నాడు? వద్దు అన్నాడు. ఆయన ఎవరు? దేవుని ద్వారా అభిషేకించబడినవాడు. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అది దేవుడు తనను అప్పగించాడు అనేది సౌలుకు కూడా అర్థం కావాలి అని, సౌలు అర్థం చేసుకోవాలి అని సౌలు వస్త్రపు చెంగును కోసాడు. కోసినందుకు మనస్సులో నొచ్చుకొని బాధపడ్డాడు. దేవుని ఆత్మ మన మీదకి బలంగా వస్తే మనం చేసే ప్రతి పనిలో అది మంచా చెడైతే వెంటనే మన మనసులో మనకేం కలుగుద్ది చెప్పండి? బాధ కలుగుద్ది. అదే మనస్సాక్షిని కాపాడుకోవటం అంటారు. ఇప్పుడు ఒక్కోసారి ఎమోషనల్ ఏదో ఒక మాట తొందరగా వచ్చేస్తుందండి. అది ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదు. అది వచ్చేసిన తర్వాత మనకి మనసులో అర్థమవుతుంది. దేవుని ఆత్మ మనకు అర్థం చేస్తుంది. ఇది నువ్వు పలకకూడని మాట కదా, నువ్వు ఎందుకు పలికావని ఆ వివేచన, ఆ ఆలోచన నీలోనికి వచ్చినప్పుడు వెంటనే మనసు ఏమవ్వాలి? బాధపడాలి. అరే తొందరపడి మాట్లాడానే. ఇది దేవుని ఆత్మ చేసే కార్యం. ఏముందిలే, అలా మాట్లాడకపోతే వాళ్ళు మాట వినరో. అప్పుడప్పుడు ఇట్లాంటి డైలాగులు వేయాలి. వేయకపోతే వాళ్ళకి అన్నావంటే అప్పుడు ఎవరు వెరిపిస్తున్నారు? దురాత్మ వెరిపిస్తుంది. మనసులో నొచ్చుకున్నాడంట దావీదు. అయ్యో, యెహోవా అభిషేకించిన వారిని, నా ఏలినవాడైన రాజు వస్త్రపు చెంగును నేను కోసానే అని బాధపడ్డాడంట. ఆయన వస్త్రపు చెంగును కోసాడు కత్తితో. మనం నాలుగుతో ఎందరో జీవితాలను కోసేస్తున్నాం, కుటుంబాలను కోసేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. దేనికి కోసినందుక? నాలుకంట వరదీసిన కత్తెని కీర్తనలో రాయబడిందండి. కొన్ని మాటలు కత్తి కంటే కూడా పదును అయినవట, కోసేస్తూ ఉంటాయి. సో వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే దావీదు మీద దేవుని ఆత్మ బలంగా ఉంది. హల్లెలూయా. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే దావీదు జీవితంలో బోలుడు శ్రేష్టమైన గుణగణాలు మనం చూస్తాం. కారణం ఏంటంటే దావీదు మీద దేవుని ఆత్మ బలంగా ఉంది. సో సౌలు చనిపోయాడు. ఇశ్రాయేల్ పెద్దలు, యూదుల్లో పెద్దలు అందరూ కూడా ఏకీభవించి ఏకాత్మతో దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారంట. ఆ మాట చూసి మనం ముగిద్దాము. రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెహెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనని కావున
ఇంకొక మాట కూడా చూద్దాం. 5వ అధ్యాయం. రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై పట్టాభిషేకము చేసెను. చూడండి మీరు 5వ అధ్యాయము 2వ వచనం. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడువై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు వారి మీద రాజుగా ఉండడానికి ప్రజలు ఎన్నిక చేస్తూ ఉన్నారు. దావీదు వచ్చి కూర్చోలా, సౌలు ఎన్నిక చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? సౌలు బ్రతికున్నప్పుడే నువ్వు మమ్మల్ని నడిపించువాడువై ఉన్నావు. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు నొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దేవునికి 2 చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దావీదు తనకు తానుగా స్వయంగా వెళ్ళి సింహాసనం మీద కూర్చోలా, దేవుడు కూర్చోపెట్టాడు. ఎలా కూర్చోపెట్టాడంటే ప్రజలందరూ అంగీకారంతో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ప్రజల అంగీకారంతో దావీదు కూర్చున్నాడు. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడండి ఆటోమేటిక్గా మనతో అందరూ కలిసిపోతారు, కలిసి వస్తారు. మన మాటకి కలుస్తారు, మన పనికి కలుస్తారు, మనం ప్రారంభించే ప్రయత్నాలకు కలుస్తారు, మన మాటకి ఏకీభవిస్తారు. వ్యతిరేకతలు ఉండవు. వ్యతిరేకతలను దేవుడు దూరపరుస్తాడు. అటువంటి కార్యము దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు జరుగుద్ది. సో ఒకటి, దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకోవడానికి దావీదు హృదయంలో దేవుడు యథార్థతను చూశాడు. యథార్థతను బట్టి దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి దావీదును దేవుడు పిలిపించాడు, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుడు తన ఆత్మను బలముగా దావీదు మీదకి దేవుడు కుమ్మరించాడు. ఎప్పుడైతే దావీదు మీద బలమైన దేవుని ఆత్మ నిలిచిందో ఇటువంటి కార్యాలన్నీ కూడా దావీదు జీవితంలో ప్రారంభమై చివరికి సింహాసనం మీద దావీదు కూర్చున్నాడు. అట్టి కృప ఇక్కడ చేయని మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. చేతులు ఆకాశము తట్టెత్తగలిగితే ఒకసారి చేతులు ఆకాశము తట్టెత్తుదాం. బలమైన దేవుని సన్నిధి మనను ఆవరిస్తూ ఉంది. దేవుని ప్రసన్నత మనను కమ్ముతూ ఉంది. ఒక బలమైన దేవుని ఆత్మాభిషేకం మందిరములో సంచరిస్తూ ఉంది. యథార్థత కొరకై ఎవరైతే ఆశపడుతున్నారో, యథార్థ హృదయులమై ఎవరైతే జీవించాలని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటున్నారో వారి మీదకి ఒక బలమైన అభిషేకం, ఆత్మ నింపుదల, అభిషేకము కుమ్మరించబడతా ఉంది.
ఓ జీసస్, ఓ జీసస్, జీసస్. షబాలా రబా తురాబా రిబాలా రబా షబారా బాలా రబా. గొర్రెల దొడ్డిలో నుండి దావీదును దేవుడు పిలిపించాడు. పాడి గొర్రెలను మేపటం, పాలించటం దేవుడు మానిపించాడు. తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలపైన, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేల్ ప్రజల మీద అధిపతిగా, రాజుగా దావీదును దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి కారణం దావీదు యథార్థ హృదయుడై దేవుని దగ్గర ప్రవర్తించాడు. ఈ రోజున ఒక్క తీర్మానం ప్రభు దగ్గర చేసుకుందా. అయ్యా, యథార్థ హృదయుడినై మీ సన్నిధిలో నేను నడుచుకుంటాను, మీ సన్నిధిలో నేను ప్రవర్తిస్తాను, నా కుటుంబంలో నేను యథార్థ హృదయుడినై ఉంటానయ్యా. నేను పనిచేస్తున్న చోట, నేను వ్యాపారం చేస్తున్న చోట, నేను ఉద్యోగం చేస్తున్న చోట ప్రభువా, నా చదువులో నాయనా, నీవు నాకు అప్పగించిన పనిలో, పరిచర్యలో ప్రభువా, యథార్థ హృదయుడినై నేను ప్రవర్తిస్తానయ్యా. ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వారి మీదకి ఒక బలమైన దేవుని ఆత్మ నింపుదల, అభిషేకాన్ని ప్రభు కుమరిస్తూ ఉన్నాడు. భారం అనుకోకుండా అందరూ రెండు చేతులు ఎత్తండి, చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి, నోరు తెరవండి. యేసయ్య, నాకు యథార్థ హృదయాన్ని ఇవ్వండి ప్రభా, నా హృదయంలో ఉన్న కల్ముషాన్ని తీసివేయండి ప్రభా, మీ సిలువ రక్తాన్ని నా హృదయం మీద ప్రోక్షించండి నాయన, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా, నా హృదయంలో ఉన్న కల్మషాన్ని ఇప్పుడే కడిగివేయండి నాయన. ఓ విరవీగుచున్న దుష్టత్వాన్ని తొలగించండి నాయన, ద్వేషాన్ని తీసివేయండి ప్రభువా, అసూయను తీసివేయండి నాయన, కలహాలను తీసివేయండి ప్రభువా, మత్సరమును తీసివేయండి నాయన, కోపాన్ని తీసివేయండి ప్రభువా. యేసు రక్తము చేత ప్రతి హృదయము పరిశుద్ధపరచబడునుగాక, శుద్ధి చేయబడునుగాక, శుద్ధీకరించబడునుగాక. నిర్మలమైన మంచి మనస్సాక్షితో ప్రతి హృదయము శుద్ధి చేయబడునుగాక. ఈ దినాన ప్రకటించబడినటువంటి మాటలు అందరి హృదయాలలో ఫలభరితముగా మీరు మార్చండి. మమ్మలను మేము తగ్గించుకుంటూ వినయముతో వేడుకుంటున్నామయ్యా. మరొక్క మారు అమూల్యమైన మీ పరిశుద్ధ శిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మా ప్రాణాత్మ శరీరాలను, మా హృదయాన్ని, అంతరంగమును, మనస్సును, ఆలోచన, తలంపులు సమస్తాన్ని కూడా మీరు శుద్ధి చేయండి నాయన, పరిశుద్ధపరచండి తండ్రి. యథార్థ హృదయమై తండ్రి నాయన మేము ప్రవర్తించేటువంటి నాయన ఆ ప్రవర్తన మాకు దయచేయండి. దావీదును మీరు కోరుకున్నారు ప్రభా, మమ్మలను కూడా మీరు కోరుకునేటువంటి ఆ జీవితాన్ని, ఆ భక్తిని, ఆత్మీయతను మాలో ఉంచండి. ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నిండారులుగా మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు వారిని ఇప్పుడే మీరు తాకండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారో అటు వారిని దర్శించి విడిపించండి. కుటుంబాల్లో సమాధానము, శాంతిని మీరు కలగచేయండి. ప్రతి ఒక్కరిపైన నీ కృప నిలిచుండునుగాక. మీ సన్నిధి వారికి తోడై నడిపించునుగాక. దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.